హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఏంటంటే, మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా మనం ఏఏ అని చెప్పేసి వింటున్నాం కదా. సో ఫ్యూచర్లో ఏఏ అనేది మన మనుషుల్ని చంపేస్తుందా, కిల్ చేస్తుందా, లేకపోతే మన మనుషులే ఏఐని ఒక గాడ్లా ట్రీట్ చేస్తారనేది మన సూర్య గారితో ఒపీనియన్ తీసుకుందాం ఒకసారి. హాయ్ సూర్య గారు. సో దీని గురించి మీరు కొంచెం చెప్తారా? బేసిక్గా ఇది యాక్చువల్లీ చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు చాలామంది దీని మీద రెండు వైపుల నుంచి డిబేట్ చేస్తున్నారు. ఓకే, బట్ ఈ ఏఐ ఫీల్డ్లో ఉండి ఇన్ని సంవత్సరాలుగా నేను చేస్తున్న వర్క్ ప్రకారం చెప్పాలి అని అంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అండి. కానీ ఏఐ మనల్ని టేక్ ఓవర్ చేయడం అనేది ఇట్స్ నాట్ ప్రాక్టికల్గా చాలా వరకు పాసిబుల్ కాదండి. అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్స్ ఇంపాసిబుల్, బట్ వెరీ వెరీ హార్డ్ అండ్ ప్రాక్టికల్లీ అంత పాసిబుల్ అయిన పని కాదు. ఎందుకో చెప్తా వినండి. ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఉన్నాను, నాకు చికెన్ బిర్యానీ అంటే బాగా ఇష్టం. సో ఇప్పుడు నేను మిషన్కి నాకు ఏమంటే ఇష్టం అంటే చికెన్ బిర్యానీ అని చెప్తుంది. సో ఇట్స్ గుడ్. బట్ వరుసగా నేను 10 రోజులు చికెన్ బిర్యానీ తిన్నా, 11వ రోజు నా చికెన్ బిర్యానీ పెడితే ఏమవుతుంది? ఖచ్చితంగా నా యొక్క ఒపీనియన్ మారిపోతుంది. అసలు చికెన్ బిర్యానీ మీద విరక్తి పుడుతుంది. అట్లీస్ట్ ఒక 1 month 2 months వరకు నేను తినను. సో అంటే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ప్రతి ఒక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది, అది మారిపోతూ ఉంటుంది. ఒక మినిట్లో ఒక అమ్మాయిని ఫుల్గా ప్రేమిస్తాడు, నెక్స్ట్ ఇయర్ చూడగానే అది వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది. సో అంటే మన జీవితాలు అనేవి మారిపోతూ ఉంటాయి, దానికి తగ్గట్టు మన టేస్ట్లు అనేవి మారిపోతూ ఉంటాయి, మన సరౌండింగ్ పీపుల్ని బట్టి మనం మారుతూ ఉంటాం. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఏఐ అనేది ఎప్పుడైనా కూడా ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కానీ లేకపోతే ఒక డేటా మీద కానీ డిపెండ్ అయి ఉంటుంది. సో ఒకవేళ నా గురించి పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు పూర్తి డేటా నేను ఏఐకి ఇచ్చినా కూడా రేపు నేను ఏం చేస్తానని అది ప్రిడిక్ట్ చేయలేదు. ఎందుకంటే మనమే ప్రిడిక్ట్ చేయలేం. సో అందుకని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే, రీసెంట్గా ఎల్ఎల్ఎమ్స్ పర్ఫార్మెన్స్ పెరుగుతూ ఇప్పుడు డిక్లైన్ అవుతుంది. అంటే ఎఫిషియన్సీ పెరుగుతూ కిందకు వస్తుంది. ఎందుకంటే రీసెంట్గా ఒక కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే, ఎల్ఎల్ఎమ్స్కి ఇన్స్టాగ్రామ్ వీడియోస్ లేకపోతే మీమ్స్ ఇవన్నీ వాళ్ళకి ఇన్పుట్గా ఇచ్చారు. సో ఇలా ఇన్పుట్గా ఇవ్వడం వల్ల ఏమైందంటే, మన క్రింజీనెస్ తెలుసు కదా. సో చాలామంది చాలా వరస్ట్ వీడియోస్ ఇవన్నీ చూసి ఒకసారిగా అది నేర్చుకున్న థింగ్ అంతా కూడా కరెక్టా కాదనే డైలమాలో పడిపోయిందంటే ఎల్ఎల్ఎం. సో దానివల్ల ఏం చేస్తుందంటే, అది క్వశ్చన్స్ ఏమన్నా అడిగినప్పుడు దానికి అదే కన్ఫ్యూజ్ అయిపోతుందంట. వెంటనే ఆపరేషన్ అంతా అక్కడే ఆపేశారు. సో అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, మనలో చాలా వరకు ఇంప్యూరిటీస్ ఉంటాయి, కానీ ఈ ఇంప్యూరిటీస్ అనేవే మన బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఓకే, యా. సో ఇంకోటి, ఏఐని ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్లో ఉంది కాబట్టి ఫ్యూచర్లో ఏఐని ఒక గాడ్ లాగా వర్షిప్ చేస్తారా కొందరు? ఇట్ డిపెండ్స్ అండి. ఒక మంచి థియరీ చెప్తాను మీకు. అంటే ఇది కొంతమంది సైంటిస్టులు కూడా దాన్ని బ్యాక్ చేస్తున్నారు. సో ఇప్పుడు మన హ్యూమన్ అనేది మనం ఇన్ని ల్యాక్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉన్నాం కదా. కానీ బేసిక్గా సైంటిస్టులు కొంతమంది ఏమంటారంటే, ఇట్స్ ఎ సైకిల్. మనం ఆల్రెడీ భూమి మీద పుట్టిన తర్వాత ఇట్లాగే 1 by 1 అట్లా స్టోన్ ఏజ్ నుంచి ఇట్లా ఇండస్ట్రియల్ ఏజ్కి వచ్చాం, తర్వాత ఇట్లా టెక్నికల్ ఏజ్కి వచ్చాం, ఆ తర్వాత ఇలాంటి ఏది కానీ లేదంటే ఏదైనా ఆస్ట్రాయిడ్ కానీ ఇలా వచ్చి మనల్ని మనుషులు అంతమైపోవడానికి థ్రెట్ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ ఉందనుకోండి, ఇది ఒక వైల్డెస్ట్ థియరీ అనమాట. ఏఐ మనల్ని చంపడానికి వస్తుంది, మనకి ఎటువంటి దారి లేదనుకోండి. ఇప్పుడు మీకు జనరల్గా చూసుకుంటే సోలార్ ఫ్లేర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇవి 100 yearsకి ఒకసారి అట్లా ఎప్పుడో రేర్గా మన ఎర్త్కి తగులుకుంటూ వెళ్తాయి. ఇలా తగిలినప్పుడు ఏంటంటే మన ఎలక్ట్రానిక్ డివైజెస్ ఇవన్నీ చాలా వరకు పాడైపోతాయి. సో ఇమాజిన్ మనల్ని ఓవర్కమ్ చేసి చంపడానికే వస్తుందని అనుకుందాం. అలాంటప్పుడు ఇలాంటి సోలార్ ఫ్లేర్ వచ్చింది అనుకోండి. సో సోలార్ ఫ్లేర్ వల్ల ఈ రోబోట్స్ అన్నీ చచ్చిపోతాయి. సో టెక్నాలజీ వల్ల ప్రాబ్లం అని చెప్పి అందరూ టెక్నాలజీ పక్కన పడేస్తారు. సో ఇప్పుడు సూర్యుడి వల్ల వచ్చింది కాబట్టి సూర్యుని కొలవడం మొదలు పెడతారు. అంటే ఈ గాడ్ అనే థింగ్ ఏదైతే ఉందంటే, అది మనకి ఏదైతే మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది అనే దాన్ని బేస్ చేసుకుని అది జనరేషన్ కొద్దీ మారిపోతూ వెళ్తుంది. అందుకే మనం రాళ్ళని లేకపోతే ఈ సూర్యుడిని చంద్రుణ్ణి మనకి ఏదైతే లైఫ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుందో, మన మనుగడకి దారినిస్తుందో దాన్ని గాడ్ అంటాం. సో అదే విధంగా ఏ చేస్తే మేబీ రేపు దాన్ని కూడా గాడ్ అనొచ్చు, చెప్పలేము. థ్యాంక్ యూ అండి. యా, మీరు ఒకవేళ సొంతంగా ఏ టూల్స్ బిల్డ్ చేయాలనుకుంటున్నా, లేకపోతే మీరు ఫ్యూచర్లో మీరు చేయబోయే జాబ్కి మీకు ఏ యూజ్ అవ్వాలనుకుంటే, ఒకవేళ మీరు ఏ నేర్చుకోవాలనుకున్నా కూడా మేము కామెంట్ సెక్షన్లో కోర్స్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేసినాము. సో అక్కడికి వెళ్ళి ఫ్రీ డెమో అనేది చెక్ చేయండి. డెమో నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.